హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు మన వీడియోలో దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇది చపాతీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను, చూసేద్దామా? ముందుగా నేను ఒక పావు కేజీ దొండకాయలని శుభ్రంగా కడిగి పెట్టి మూటికలను తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా దొండకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని 2 టీ స్పూన్ల వరకు ధనియాలను, ఒక 5-6 వరకు ఎండుమిరపకాయలను వేసుకొని దోరగా వేయించుకోండి. ధనియాలు మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వాటిని కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఒక 7-8 వరకు మెంతులను కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా ఆనియన్స్ వేయించిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిరపకాయల పౌడర్లో ఈ ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక 6-7 వరకు వెల్లుల్లిని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని, అలానే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని, అలానే చిన్న సైజు నిమ్మకాయంత చింతపండుని కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ని వేసుకొని అరకా బరకాగా దాన్ని మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా ఉల్లికారాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇంతలో అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని మంచిగా వేయించుకోవాలండి. వీటిని ఒక 80% వరకు ఏదైనా మూత పెట్టుకొని అలానే మెత్తగా మగ్గించుకోండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా దొండకాయని కలుపుకుంటూ వేయించుకోవాలండి. లేకపోతే మనకి అడుగు అనేది పట్టేసుకుంటుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా అందులో యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉల్లికార పేస్ట్ని అంతటిని అందులో వేసుకొని ఏదైనా మూతను పెట్టుకొని ఇంకో 6-7 నిమిషాలు అలానే లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. అలా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలండి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఈ విధంగా దొండకాయ ఉల్లికారాన్ని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి కమ్మగా వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని ట్రై చేయండి. తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అయితే మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఉల్లికారం రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.